మేడం నమస్తే అండి. మరి నన్ను ఏదైతే జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో మాట్లాడుతున్నారు, ఈరోజున విరూపాక్షిని సంబంధించి ఒక ఉగ్రవాదుల్లా ట్రీట్ చేసి అతను అరెస్ట్ చేశారు. నైట్కే వచ్చేసి పోలీసులు అంతా ఒక బలగంగా లాగా ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కనేమో అతనికి నోటీసులు ఇస్తే అతనే వచ్చి స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు కదా, ఎందుకు ఈ విధంగా ఉగ్రవాదుల్లా ట్రీట్ చేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది ఒక రాక్షస పాలన నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఉగ్రవాది లేకపోతే ఇంకోటి ఏంటి, ఉగ్రవాది రాక్షస పాలన. అబ్బా మీరే చెప్పాలి రాక్షస పాలన గురించి, ఉగ్రవాదుల గురించి. మీరు గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఒక సామాన్యుడు మీ పైన గొంతెత్తి ఇది అన్యాయం, ఇది తప్పు అని మిమ్మల్ని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా మీరు శిక్షించారండి? 41A నోటీసులు ఇవ్వకుండా గోడలు దూకి, ఇప్పుడు అంతెందుకండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, మరి దేవినేని ఉమా గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది టీడీపీ నాయకులందరినీ కూడా రాత్రికి రాత్రే కనీసం నాయకులు ఇళ్లల్లో లేనప్పుడు చూసి మరి గోడలు దూకి మరి ఇంట్లో సామానంతా కూడా ఎలా పడితే అలా పడేసి భయభ్రాంతులకు గురి చేసి చిన్నపిల్లలను కూడా మీరు కనికరం లేకుండా మీరు ఏ విధంగా భయపెట్టి అరెస్టులు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారిని రాత్రికి రాత్రి మీరు అప్పటికప్పుడు 4-5 కేసులు సృష్టించుకొని ఏ విధంగా అన్యాయంగా, రాక్షసంగా, కిరాతకంగా, దుర్మార్గంగా అరెస్టు చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఈరోజు మీరు బయటకు వచ్చి నంగనాచిలాగా నంగి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మీ బుద్ధి ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు గతంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా నడి రోడ్డు పైన ఆయన చిత్రహింసలకు గురి చేసి ఆయన ఏ విధంగా చంపేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేశారో అందరికీ తెలుసు. మరి మీ టైంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారని శిరోమండనం చేసిన కేసులన్నీ తెలుసు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు ఎవరైతే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా మీరు అంత దుర్మార్గంగా అరెస్టులు చేశారో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుర్తు పెట్టుకున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీని, మిమ్మల్ని చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. అంటే మరో పక్కన మాట్లాడుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదో మంచి చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఇక్కడ మొత్తం రాక్షస పాలన, రౌడీజం పాలన, ఈ రోజున విరూపాక్షిగా దానికి ఉదాహరణ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏదైతే విత్తుతున్నాడో రేపు అదే చెట్టు అయ్యి చంద్రబాబు మీద పడుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? ఇప్పుడు విరూపాక్ష అన్న అతను ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఒక 10-15 మందితో వెళ్ళి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా కొట్టి ఆమె బట్టలు చింపేసి మరి నానాయాగి చేస్తే మరి చూస్తే ఎవరు ఊరుకోరు కదా. అంత దుర్మార్గం చేస్తే ఎవరైనా సరే ఒక ఇప్పుడు ఎమ్మెల్యే అని అతను ప్రజలను రక్షించాలి. ఆడపిల్లల్ని కొట్టేసి వాళ్ళ బట్టలు చింపేసి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తే ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోవు. లా అండ్ ఆర్డర్ ప్రకారం మరి అతను చేసినటువంటి తప్పుకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఈ 2 సంవత్సరాలు మీరు చూసుకున్నట్లయితే రౌడీ షీటర్లు వెళ్ళి పరామర్శిస్తారు, బెట్టింగ్ ఆడేవాళ్ళని పరామర్శిస్తారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక గొర్రెలు కాచుకునే కాపరి అతి దారుణంగా మరి సీదిరి అప్పలరాజు కొడుకు గుద్దేసి పారిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ గొర్రెల కాపరిని వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. తప్పైపోయిందమ్మా, మీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాను, మా పార్టీ అండగా ఉంటుందని కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు, కనీసం ధైర్యం ఇవ్వలేదు. వెళ్ళి ఏం చేసావయ్యా? బాధితుడు పక్షాన్ని నిలబడకుండా ఎవరైతే గుద్దిచ్చి చంపారో వాళ్ళింటికి వెళ్ళి ఏదో చిన్నపిల్లాడు అంటే 18 సంవత్సరాల పిల్లాడు చిన్నపిల్లాడా? అంటే ఒక 5 సంవత్సరాలు ఉన్నాయా, 6 సంవత్సరాలు ఉన్నాయా చిన్నపిల్లాడు అన్నో? 18 సంవత్సరాల పిల్లాడు చిన్నపిల్లాడు గుద్దేసి చనిపోయారు. దానికి ఏంటి అంటే 40 సంవత్సరాలు వయసు అయిపోయింది కదా అని మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి. మరి నీకు 55 సంవత్సరాలు పైన వచ్చినాయి కదా, మరి నీకెందుకు ముఖ్యమంత్రి? అయితే నిన్ను కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఇచ్చేసినా కూడా నువ్వేం మాట్లాడవా? అంటే 40 సంవత్సరాలు వాడే కదా, పెద్దాడే, చంపేసినా ఏం కాదంటున్నావు. నీకు 50 సంవత్సరాలు అడిగి నీకెందుకు ముఖ్యమంత్రి పదవులు, నీకెందుకు ప్రభుత్వాలు, రాష్ట్రాల గురించి ఎందుకు నీకు? నువ్వు కూడా ముసలాడవే కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా. కాబట్టి ఇలాంటి సైకో మెంటాలిటీ, శాడిస్ట్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఉంది. మరి ఏ విధంగా డాక్టర్ని చంపేసి
మాస్క్ అడిగినందుకు డాక్టర్ని ఏ విధంగా చంపేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఏదైతే కర్నూలు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడటానికి జనం కూడా బేపచ్చంగా వస్తున్నారు. అసలు జనం జగన్తో పెన వేసుకున్న బంధం అది జగన్ అనే పేరు కాదు, ఒక బ్రాండ్ అని చెప్పి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సార్ జగన్ కూడా క్రేజ్ పెరిగిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంత క్రేజ్ వచ్చిందంటారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు డబ్బులు ఇచ్చి తరలిస్తే పాపం వాళ్ళు అమాయకులు వస్తారు. వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో డబ్బుల కోసం పాపం ఏదో రోజు గడవక వాళ్ళు ఏదో ఒక మీటింగ్లే అని వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు డబ్బులు ఇచ్చి పోగు చేసి జనాల్ని తీసుకురావటం పెద్ద గొప్ప విషయం కాదు. మీకు నిజంగా జనబలం ఉంటే, మీకు నిజంగా అన్నీ ఉంటే, మీకు పోయినసారి 11 సీట్లకు ఎందుకు వచ్చాయి మీకు ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా జ్ఞానం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఒకవైపు రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుంది, పోలవరం జరుగుతుంది, మరి గుంటల రోడ్లన్నీ కూడా చక్కగా మరమ్మతులు చేశారు. 2000 కోట్లు పెట్టి మరి రాజధాని రోడ్స్ కానివ్వండి, రహదారులు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం అందరూ చూసాం. ఒకవైపు నారా లోకేష్ గారు మరి మంత్రిగా ఉంటూ, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ మరి 25% పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఏ విధంగా గూగుల్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి దాదాపు 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని మీరు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చెప్పుతో కొడతారు. ఈరోజు 16,000 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం ఎంతో బాధపడుతున్నారు. మేము కుటుంబాలు పక్కన పెట్టేసి, ఫ్యామిలీస్ని పక్కన పెట్టేసి, భర్తను పక్కన పెట్టేసి ఈరోజు మేము డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మా పైన బురద జల్లుతున్నారా అని చెప్పి మరి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు డిఎస్సి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి టీచర్స్ అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, నీకు టీచర్స్ అంటే ఎందుకు పడదో, మరి నువ్వు చిన్నప్పుడే మరి 10th పేపర్ని ఏ విధంగా దొంగతనం చేశావో, మరి నీకు టీచర్స్ అంటే ఫస్ట్ నుంచి పడదో, టీచర్ని మీరు వైన్ షాపుల దగ్గర పెట్టేసి మరి ఏ విధంగా మీరు అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో 2029లో ఈ మెగా డిఎస్సిని దగా డిఎస్సి అన్నందుకు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రేపు మీ పార్టీయే లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.